కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. 42% బీసీల రిజర్వేషన్ అంశం విషయంలో ఇప్పటికే హైకోర్టు 4 వారాల గడువు విధించిన నేపథ్యంలో మరొకసారి ఈ వాదనలు వినిపించేందుకు హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాము. సుప్రీంకోర్టు తలుపు తట్టబోతున్నాము. ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే మరిక రెడ్డి జాగృతి మాధవరెడ్డి విషయంలో కావచ్చు, అదే క్రమంలో మరి సుప్రీంకోర్టును ఆశ్రయించిన వంగ గోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా మరి వాళ్ళు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మాధవరెడ్డి పిటిషన్పై హైకోర్టు ఇప్పటికే మరి 2 రోజుల సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత మరి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో 4 వారాల గౌడు కావచ్చు, ఆ తర్వాత మరొక 2 వారాల గౌడు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అతనికి కూడా ఇవ్వడం కావచ్చు. 6 వారాల విషయంలో మరి ఇక ఎలాంటి పంచాయతీ ఎన్నికల విషయంలో క్లారిటీ రాకపోవడంతో మరి కాంగ్రెస్ పార్టీ మరొకసారి కూడా 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో మాకు చిత్తశుద్ధి ఉంది, బీఆర్ఎస్ బీజేపీలు మాతో కలిసి రావట్లేదని ఆరోపణలు చేస్తూనే మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. ఇదే క్రమంలో మరి సుప్రీంకోర్టులో కూడా ఇప్పటికే రిజర్వేషన్లు అనేటి 50% కంటే మించి ఉండకూడదనే మరి ఒక తీర్పు కూడా ఉంది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఫలిస్తాయనే దానిపైన ఈరోజు బిగ్ డిబేట్. ఇక ఈ బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్టు, అలాగే పల్లె రవికుమార్ గౌడ్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అలాగే ఆచార్య గారు బీజేపీ నాయకులు. అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి అయితే మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఎట్లా చూస్తాం సార్? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా చెప్పగలుగుతారా? సుప్రీంకోర్టుని ప్రభుత్వం ఆశ్రయించిన, లేకపోతే పార్టీయ లేదా ఇతర సంస్థలు ఎవరైనా ఆశ్రయించవచ్చు, కానీ జరిగేది ఏమీ ఉండదు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే హైకోర్టు ఎన్నికలకు ఎలాంటి బ్రేక్ వేయలేదు. ఆ ఎన్నికలకు ప్రాతిపదికగా తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లు అనేటువంటి ఈవో చట్టబద్ధం కాదు అని చెప్పేసి దాని మీద స్టే విధించింది తప్ప ఎన్నికల గురించి కాదు. అందువల్ల ఎన్నికల ప్రక్రియలో హైకోర్టు జోక్యం చేసుకుని నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అనేటువంటి వాదన అక్కడ సుప్రీంకోర్టు కూడా అంగీకరిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. రెండోది, అంతకు ముందే వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు తలపెట్టినప్పుడు హైకోర్టులో ఉన్నటువంటి అంశాన్ని అక్కడ మీరు తేల్చుకున్న తర్వాత రండి అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు కూడా హైకోర్టు దాని మీద ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు. మొత్తం 6 వారాల తర్వాత వాదులు ప్రతివాదుల అభిప్రాయాలన్నీ తీసుకున్న తర్వాత విచారణ జరుపుతుంది. ఆ విచారణ ఎన్ని రోజులు పడుతుందా, నెలలు పడుతుందా అనేటువంటిది తెలియదు కనుక సుప్రీంకోర్టు ఈ దశలో దాన్ని స్టేను ఎత్తేసేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, దాదాపు ఉండవు అనేది నా అభిప్రాయం. ఆచార్య గారు ఒక్కటే నిమిషం కొంచెం ఫ్రేమ్లో